వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఎగరవేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ. పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. జవాబుదారీతనంతో పౌర సేవలందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణే లక్ష్యంగా 3 కిలోమీటర్ల పరుగు ఉత్సాహంగా పాల్గొని సందడి చేసిన 200 మంది కరాటే విద్యార్థులు. రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి సంక్షేమంలో ముందడుగు వేస్తోందని స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా యంత్రాంగం ప్రగతి నివేదికను వెల్లడించింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఇప్పటి వరకు 390 కోట్ల రూపాయలు మంజూరు కాగా, ఆలయ విస్తరణ, రోడ్ల అభివృద్ధి, నిత్య అన్నదాన సత్రం, గుడి చెరువు, పార్క్, బద్దిపూచమ్మ ఆలయ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఊతమిచ్చేలా కార్మికులకు భారీ ఆర్డర్లు కేటాయించడంతో వేలాది మందికి ఉపాధి లభిస్తోందన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జిల్లాలో 9086 ఇళ్లు మంజూరు కాగా 3759 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. రైతులకు రైతు భరోసా, రుణమాఫీ, పంటల బీమా ద్వారా ఆర్థిక సహాయం అందుతోందని, విద్య, వైద్యం, సాగునీరు, రహదారులు, తాగునీరు, పరిశ్రమలు, యువతకు నైపుణ్య శిక్షణ రంగంలోనూ పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రజల భాగస్వామ్యంతో సంక్షేమం, అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అధికారులు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమం जय हे भारत भाग्य विधाता वंदा तरंगा तव शुभ जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता. స్వాతంత్రం వచ్చి నేటితో 79 ఏళ్ళు పూర్తి చేసుకొని 80వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాభినందనలు. దేశ స్వాతంత్ర పోరాటంలో అసులు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ప్రజా ప్రయోజనం ధ్యేయంగా పూర్తి పారదర్శకత, జవాబుదారితనంతో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నది. ప్రజాప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను క్లుప్తంగా మేము ముందుస్తున్నాం. శరవేగంగా రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి, దక్షిణ కాశీ క్షేత్రంగా ఖ్యాతిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఇప్పటిదాకా 390 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. 3వ ఉపయోగ బ్రిడ్జి రాజన్న ఆలయ వరకు 47 కోట్ల 80 లక్షల రూపాయలు చేపట్టిన
రోడ్డు విస్తరణ పనులు తొమ్మిది దశకు చేరుకున్నాయి. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి, నిత్యాన్నదాన సత్రం నిర్మాణ పనులు 111 కోట్ల 20 లక్షలతో చేపట్టగా వివిధ దశల్లో పురోగతులు ఉన్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 99 కోట్ల 40 లక్షల రూపాయలు అదనంగా మంజూరు చేసింది. 12 కోట్ల రూపాయలతో చేపట్టిన గుడి, చెరువు, బండు పార్కులు ఇటీవలే ప్రారంభించడం జరిగింది. 40 అడుగుల ఆశిస్తు విగ్రహం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతుంది. ప్రతి కోసం ఆలయ విషయం పనులు తుది దశకు చేరుతున్నాయి. గుడి, చెరువులో బోటింగ్ కోసం 1,40,40,00,000 రూపాయలు మంజూరు కాగా టెండర్ ప్రక్రియ దశకు చేరుతుంది. నాంపల్లి గుట్టపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహకారంతో ఎయిర్ క్రాఫ్ట్ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. రాజన్న ఆలయ గోశాల నిర్మాణానికి వేములవాడ మండలం దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డులను డిజిటల్ రూపంలో పంపిణీ చేయడం ఆనందంగా ఉందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. 24,174 నూతన రేషన్ కార్డులను అందజేస్తున్నామని, కొత్తవి పాతవి కలిపి 5,77,545 మందికి స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. 29 రాష్ట్రాల్లో ఎక్కడా సన్నబియ్యం పంపిణీ చేయడం లేదని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఒక్క తెలంగాణలోనే సన్నబియ్యం ఇస్తున్నామని ఆది శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మారుతుందని, రాష్ట్రంలో పేదలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు. ఇవ్వడం జరిగింది. మనం 730 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయడం రేషన్ షాపులు ఉన్నాయి. సో దాని ద్వారా ప్రతి నెల 3,730 మెట్రిక్ టన్నులు తీసుకున్నారు. అందరూ 24,174 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం కార్డులు, లామినేటెడ్ కార్డులు రావడం జరిగింది. అందులో మండల వారీగా మొత్తం మనకు 13,000 ప్రాధాన్యం ఇచ్చింది. మండల్ మరియు చిరునామా వివరాలు ఉన్నవి. ఎవరి ఫోర్జరీ చేయకుండా అంటే డూప్లికేషన్ కార్డు తీసుకోవడం జరిగినది. పేదవారి కళ్ళలో ఆనందం చూడాలి, వారికి భక్తి గురించి అనేటువంటి ఒక బృహత్తర పథకం ఈ ఫుడ్ సెక్యూరిటీ. ఒక సభలోనే ఉండాలి. అదేవిధంగా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం. తీసుకున్న మనం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం పడిగాపులు పడ్డటువంటి సందర్భం. 10 ఏళ్ళుగా 10 రేషన్ కార్డులు కూడా రానటువంటి రోజుల నుండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కూపన్ కార్డ్స్ ఇచ్చేటువంటి సంస్కృతికి పక్కన పెట్టి రేషన్ కార్డు అంటే ఒక ఐడెంటిటీ కార్డు, ఒక గుర్తింపు కార్డుగా భావించేటువంటి అన్ని కుటుంబాలు కూడా స్మార్ట్ కార్డు, రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అన్ని జిల్లాలో కూడా లాంచింగ్ చేసిన క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా అన్ని మండలాల నుంచి సుమారు 1000 మంది లబ్ధిదారులు వచ్చినటువంటి క్రమంలో గరిమా అగర్వాల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు అందరూ కూడా సమిష్టిగా ఈరోజు అన్ని గ్రామాల నుంచి వచ్చిన వారికి రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ లబ్ధిదారులు వారి యొక్క ఆలోచన, వారు ఈరోజు స్మార్ట్ కార్డు అందుకున్న వేళ వారి ఆనందాన్ని కూడా పంచుకుంటున్నారు. ఒకరు మాకు 5 సంవత్సరాల క్రితం పెళ్ళైంది, రేషన్ కార్డు లేదంటే 10 ఏళ్ళ నుంచి మేము ఎదురు చూస్తున్న రేషన్ కార్డు ఈరోజు స్మార్ట్ కార్డు రూపంలో వచ్చిందంటే దీనివల్ల రేపు నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని వారు ఒక చెప్పేటువంటి కార్యక్రమం.
అంటే గత 10 ఏళ్లలో 10 రేషన్ కార్డులు రానటువంటి మాట వాస్తవం వాళ్ళు చెప్తున్న సందర్భాన్ని అంకెలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పుడు 1,96,000 సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టపరిచే చర్యలు భాగంగానే స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకువచ్చినట్లు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఐటీ పురపాలక శాఖ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. జవాబుదారీతనంతో కూడిన పౌర సేవలందించేందుకు తెచ్చిన ఈ స్మార్ట్ కార్డుల ద్వారా ఆహార భద్రత మరింత పకడ్బందీగా అమలు కానుందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు చివరి లబ్ధిదారుడి వరకు చేరినప్పుడే వాటి అసలు ఉద్దేశం నెరవేరుతుందని మాల్రెడ్డి అన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవన్న ఆయన పేదల సంక్షేమం కాంగ్రెస్ తోనే మాత్రమే సాధ్యమని చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో బొంగళూరు గేట్ వద్ద ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ముఖ్య అతిథి మంత్రివర్యులు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్ అందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. జ్యోతి అనేది విజయానికి సంకేతం. మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు ప్రజల కోరికలకు అనుగుణంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజల నాడి తెలుసుకొని చేపట్టే అన్ని కార్యక్రమాలు దిగ్విజయం కావాలని మన జ్యోతి ప్రజ్వలతో మరి కోరుకుంటున్నాం. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన రాష్ట్ర పరిశ్రమలు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు, గౌరవనీయులు శ్రీధర్ బాబన్న గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న శాసనసభ్యులు శంకర్ గారు, ప్రకాష్ గౌడ్ గారు, గాంధీ గారు, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మా అక్క చెల్లెమ్మలు, మా అన్నదమ్ములు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపడతా ఉంటే రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి వచ్చిండు. అదేవిధంగా పెద్దలు, సోదరులు, స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారు, అదేవిధంగా పెద్దలు రాజేంద్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్న గారు, అదేవిధంగా ఆర్కే వ్యవస్థ మరింత పటిష్టం చేయాలని మరి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు సహచరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈరోజు పేద వర్గాల్లో ఒక మార్పు రావాలి. కాంగ్రెస్ పార్టీ మార్పు రాజకీయం చేస్తుంది, మార్పు ప్రభుత్వం తీసుకొస్తుందని ప్రజలకు మాట ఇచ్చింది. ఈరోజు ప్రజలకు కావాల్సిన ఏదైతే ఆహారం ఉందో ఆహారానికి సంబంధించి మొదటగా మేము కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం, రేషన్ యూనిట్లను జతపరిచినాం. అక్కడి వరకే ఆగకుండా ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ లక్ష్యంగా కరాటే విద్యార్థులు 3 కిలోమీటర్ల పరుగుతో సందడి చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని, శతాబ్ది, విక్టరీ, షోటోకాన్ కరాటే క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రన్ నిర్వహించారు. ఎన్టీపీసీ భరత్ నగర్ బోర్డు నుంచి అన్నపూర్ణ కాలనీ, మేడిపల్లి జంక్షన్ మీదుగా రామగుండం వరకు 3 కిలోమీటర్ల రన్ కొనసాగింది. ఈ పరుగులో సుమారు 200 మంది కరాటే విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కరాటేతో ఆత్మరక్షణ, ఆరోగ్యం,
క్రమశిక్షణతో విజయపథం అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపింది. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యాన్ని పెంపొందించడమే కరాటే శిక్షణ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం. భారతదేశ పౌరులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు విక్టరీ షోటోకాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో గ్రాండ్ మాస్టర్ సురేష్ గారు, అదేవిధంగా ట్రైనీ మాస్టర్ రాము గారి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది విద్యార్థులు దాదాపుగా ఎల్కేజీ, యూకేజీ నుండి మొదలుకొని ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్క విద్యార్థి వారి వ్యాయామశాలలో చాలా పద్ధతిగా, క్రమశిక్షణగా ఈ దేశానికి యువతే వెన్నుముక్క అనే విధంగా ఈరోజు శారీరక దృఢత్వాన్ని, అదేవిధంగా మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే విధంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలోనే దాదాపుగా 28 సంవత్సరాల నుండి నిస్వార్థంగా కేవలం వారు నేర్చుకున్న విద్యను ఈ దేశానికి బహుకరించాలనే విధంగా ఈరోజు నా వెనుక ఉన్న ఒక 200 మంది సైన్యం, అంటే రేపటి భారతదేశ పౌరులను తయారు చేసే ఈ క్రమంలో వారు చేస్తున్న ఇటువంటి గొప్పటి మహత్కారానికి మా వంతుగా లయన్స్ విక్టరీ షోటోకాన్ అసోసియేషన్ టు ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించినటువంటి 3K రన్ ఈ ఎన్టీపీసీ ప్రాంతంలో ఘన విజయంగా సక్సెస్ అయింది. ఈ యొక్క 3K రన్ ముఖ్య ఉద్దేశం దేశభక్తి, క్రమశిక్షణ, ఐక్యత పిల్లలు ఉండాలని, కలగాలని, ఈ యొక్క ఆరోగ్యమైనటువంటి వాతావరణంలో దేశానికి ఆరోగ్యకరమైనటువంటి ఒక క్రీడాకారుని, ఒక యువతను ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ 3K రన్ చేశాం. యాక్చువల్లీ 3K రన్ ఈ ఎన్టీపీసీ ప్రాంతంలో 1.5 కిలోమీటర్, అదేవిధంగా మిగతా 1.5 ఈరోజు ఎన్టీపీసీ 1.5 కిలోమీటర్ పూర్తయింది. ఇప్పుడు మిగతా 1.5 కిలోమీటర్ రామగుండం నుండి రామగుండపుర ప్రాంత వీధులలో దేశభక్తిని పెంపొందించే విధంగా యువత ఒక ఆదర్శంగా దేశభక్తిపై ప్రేమను, మమకారాన్ని, దేశభక్తిని పెంపొందించే విధంగా అందరూ కూడా ముందుకు సాగాలని, ఒక ఆరోగ్యకరమైనటువంటి యువత భారతదేశానికి వెన్నుముకలాగా ఉంటే భారతదేశంపై ఎవరు కూడా కన్నెత్తి చూడన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క యువతను ఒక సైనికులుగా తీర్చిదిద్దే విధంగా మేము ఈ కరాటే ఇన్స్టిట్యూషన్ స్థాపించే దాదాపు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో జనయత్రి ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ ఖాన్ వారి బృందం ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అజ్మత్ ఖాన్ మాట్లాడుతూ జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ సూచన మేరకు సమాజం మనకేం చేస్తుంది అని కాకుండా సమాజానికి మనమేం చేస్తున్నాం అనే విధంగా ఉభయ రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ మన ఫౌండేషన్ పేరును పతాక స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేయాలని కోరారు. Today we are at Usmania General Hospital behalf of the Janayatri Foundation on occasion of Independence Day to distribute fruits to the patients. Janayatri Foundation for the peoples, with the peoples, for the peoples, with the peoples. Janayatri Foundation main motto is free education and free health for the deserving peoples of the society. Janayatri Foundation always at your service, round the clock, 24/7. Azmat Khan, working president, Janayatri Foundation, Telangana. Jai Hind. తీసుకొని పోవాలమ్మా.
హనుమకొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అడ్వకేట్, డాక్యుమెంట్ రైటర్ ఉప్పనపల్లి రవికుమార్ ఆధ్వర్యంలో 2 వీల్ చైర్స్ ని అందజేశారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి వచ్చే వృద్ధులకు, మానసిక వికలాంగులకు జిల్లా రిజిస్ట్రార్ సుబ్బలక్ష్మికి 2 వీల్ చైర్స్ ను అందజేసినట్లు రవికుమార్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వయో వృద్ధులకు, మానసిక వికలాంగులకు ఉపయోగపడే విధంగా తమ వంతు బాధ్యతగా 2 వీల్ చైర్స్ ను అందజేశానని, రాబోయే రోజుల్లో సమాజ సేవ కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి వచ్చే వారికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. మగ్గులేదా ఇది చూడండి మందు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో డాక్యుమెంట్ రైటర్గా ఉన్న నేను రవికుమార్ అడ్వకేట్. ఇక్కడికి చాలామంది రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి వస్తారు. అందులో మానసిక వికలాంగులు కూడా ఉంటారు, శారీరక వికలాంగులు కూడా ఉంటారు, వృద్ధులు కూడా ఉంటారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చినప్పుడు పడుతున్న పరిస్థితులను, ఇబ్బందులను చూసి మా జిల్లా అధికారి, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వల్లి సుబ్బలక్ష్మి గారు మరియు తస్లిమా మేడం గారు ఇద్దరు కూడా ఎవరైనా మన ఆర్థిక సాయంతో కొన్ని అవసరమైన వాటిని ఇవ్వగలిగే పరిస్థితులు ఉండే బాగుండని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎందుకో నాకు ముందుకు వచ్చి ఇవ్వాలనిపించింది. వికలాంగుల కొరకు ఈ వీల్ చైర్స్ ఇచ్చాను. చంద్రునికో నూలుపోగులా, నేనే పెద్ద ఆర్థికంగా పెద్దవాడిని నేను కాదు, చంద్రునికో నూలుపోగులాగా ఇచ్చాను. నాకు ఇన్స్పిరేషన్ కలగడానికి ముఖ్యులు తస్లిమా మేడం మరియు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ మేడం వల్లి సుబ్బలక్ష్మి గారు. వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అందరినీ తన పిల్లలాగా చూసుకునే పరిస్థితి ఈరోజు 2వ వందన కార్యక్రమంలో చూసాం. కాబట్టి వసుదైక కుటుంబంలాగా మేము అందరినీ ఉండడానికి వారి ఆశీర్వాదం ఉంటుందని భావిస్తూ సెలవు. జై హింద్, అఖండ భారత్. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఎగరవేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ. పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. జవాబుదారీతనంతో పౌర సేవలందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణే లక్ష్యంగా 3 కిలోమీటర్ల పరుగు ఉత్సాహంగా పాల్గొని సందడి చేసిన 200 మంది కరాటే విద్యార్థులు. మరో బులెటిన్ తో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.